రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఒకవైపు సాగునీటి కోసం, మరోవైపు వ్యవసాయ విద్యుత్ కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఇల్లంతకుంట మండలం పోతూరు బ్రిడ్జ్ పై రైతులు ధర్నా నిర్వహిస్తూ మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నప్పటికీ నీటి విడుదలలో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యమైతే వరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు కోనరావుపేట మండలం నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించాలని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వరి నాట్ల సమయం దగ్గర పడుతున్నా కరెంటు లేక పంటలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సమస్యలతో పాటు ఎరువులు, మందుల కొరత కూడా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అధికారులు వెంటనే స్పందించి సాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు అందరూ ఆ కరెంటు వస్తలేదని, నార్లు ఎండిపోవడం వలన వచ్చి ధర్నా చేయడం జరుగుతున్నది కరెంటు కోసం. అదే కరెంటు రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు పోయిందంటే ఇప్పటి వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదు. తుకాలు ఎండిపోయే పరిస్థితి. రైతు అసలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నీళ్లు లేక కొంచెం బోరు బావుల నుండి నీరు వస్తున్నాయి. ఆ వచ్చే నీటితోటి కూడా పొలాలు వారించుకోలేని పరిస్థితి. రైతులు పడిగాపులు కాసుకుంటూ కరెంట్ల వద్దనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల దగ్గరే ఉన్నారు. ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి మేము సబ్స్టేషన్కి వచ్చి సబ్స్టేషన్లో అడిగితే అన్న మాకు ఓవర్లోడ్ వస్తుంది, ఓవర్లోడ్ వలన మీకు ఇవ్వలేకపోతున్నామని సబ్స్టేషన్ ఆపరేటర్ అంటుండు. అసలు ఓవర్లోడ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి. గత యాసంగి ఇదే యాసంగి టైంలో దాదాపు 18 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా ఓవర్లోడ్ లేదు. అప్పటికంటే ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు తక్కువనే నడుస్తున్నాయి. అసలు కరెంట్ ఎందుకు ఓవర్లోడ్ వస్తుందని అంటున్నారు అనేది అర్థమైతే రైతులు అసలు వ్యవసాయం చేసుకోమంటారా, అసలు చేసుకోకమంటారా? అసలు రైతులు మరి అడక తినే పరిస్థితికి తెస్తారా ఈ ప్రభుత్వంలో? అసలు ప్రభుత్వం అయినా కొంచెం స్పందించి ఈ కరెంటు సమస్యలను తీర్చాలని రైతుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కరెంటు రైతులకు కానీ, ప్రభుత్వానికి కానీ, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ కరెంటు రైతుల సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము అందరికీ. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. శాలిని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని చెప్పుకోవచ్చు. సాగునీటి విద్యుత్ కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ 2 ప్రధాన సమస్యలతో రైతులు వేర్వేరు ప్రాంతాల్లో ఆందోళనకు దిగడం ఆ జిల్లాలో చర్చనీయంగా మారింది. ముందుగా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై వచ్చే మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటి విడుదల చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. కాళేశ్వరం పంప్ హౌస్ నుంచి సిద్ధంగా ఉన్న నీటిని ఉన్నప్పటికీ కూడా విడుదల చేయడం లేదు, జాప్యం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సాగునీరు ఇప్పటికే వరి సాగు ప్రారంభమైందని చెప్పి నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు వైపు వాపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిడ్ మానేరు నుంచి నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నీటి విడుదల జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి వైపు రైతులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కోనరావుపేట మండలం నిజామాబాద్, కనగర్తి గ్రామాలలో కూడా రైతులు విద్యుత్ సమస్యపై రోడ్డెక్కి వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు అందించడం లేదని చెప్పి ఆరోపిస్తూ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు. రైతులు ధర్నాలతో ప్రధాన రహదారులు ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోయాయి. అయితే విద్యుత్ అధికారులు మాత్రం సమస్యను పట్టించుకోవడం లేదని చెప్పి, సమయానికి విద్యుత్ సరఫరా అందించడం లేదని చెప్పి ఓవైపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు అక్కడ చేరుకొని రైతులను చర్చలు జరిపారు. అంతేకాకుండా ఉన్న అధికారులను స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని చెప్పి రైతులు తెలిసి చెప్పారు. మొత్తంగా చూస్తే ఓవైపు సాగునీటి సమస్య, మరోవైపు విద్యుత్ సమస్యతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి మిడ్ మానేరు నుంచి సాగునీటి విడుదల చేయడంతో పాటు నాణ్యమైన విద్యుత్ కూడా అందించాలని చెప్పి రైతులు వైపు డిమాండ్ చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ మహేందర్. రాజ్యం